ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్త్ నౌ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ వీడియోస్ అన్ని మీకు అందించేస్తున్నాము. మా వీడియోస్ అన్నీ కనుక మీకు నచ్చేసాయా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా, మన వాట్సాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. దయచేసి ఫాలో అయిపోండి. ఇంకా 1 మినిట్ కూడా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్లో జలుబు, దగ్గు, ముక్కు కారడం, ఊపిరి సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలను చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అయితే ఈ సమయంలో స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల నాజిల్ పాసేజ్ను తెరుచుకునేలా చేసి పైన చెప్పుకున్న సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధించే సమస్య అధిక బరువు. ఇక ఈ బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే స్పైసీ ఫుడ్ను తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరిగి క్యాలరీలు మరియు అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతాయి. ఫలితంగా అధిక బరువు నియంత్రణలోకి వస్తుంది. తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు స్పైసీగా ఉండే ఫుడ్ను తీసుకుంటే మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు కడుపు మంటగా ఉందా? అయితే వీటిని తినండి. స్పైసీ ఫుడ్స్ తినడం చాలా మందికి ఇష్టమే. వీటిని తిన్నప్పుడు కొంతమందికి కడుపు నొప్పి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. స్పైసీ, మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు కడుపు నొప్పి రావడం కామన్. అజీర్తి, అసిడిటీ వంటి సమస్యలు ఎన్నో వస్తాయి. అలాంటివి రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డైరీ ప్రొడక్ట్స్, స్పైసీ ఫుడ్స్, ఆల్కహాల్ అన్ని కడుపులో ఒత్తిడిని ఏర్పరుస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలన్నీ హెల్ప్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కారంగా ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇది మీ జీర్ణ వ్యవస్థని ప్రేరేపించి గ్యాస్ట్రిక్ ఆమ్లం, పిత్తాస్రావం ఉత్పత్తిని పెంచుతుంది. ఇది పేగు చలనశీతలను కూడా ఎఫెక్ట్ చేసి సమస్యను సృష్టిస్తుంది. పుదీనాలోని మెంథాల్ మంటను తగ్గిస్తుంది, జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది, కడుపు కండరాలను రిలాక్స్ చేస్తుంది, కడుపు సమస్యలను తగ్గిస్తుంది. దీనిని టీలా చేసుకుని తాగడం, వంటల్లో వాడడం చేయొచ్చు. దాల్చిన చెక్క కడుపులో ఇబ్బంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని కాఫీ, టీ లాగా చేసుకుని తాగొచ్చు. నిమ్మరసంలోని ఆమ్లత్వం జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది, కడుపులో ఆమ్లం పేరుకుపోకుండా చూస్తుంది. ఇది గుండెల్లో మంట, అజీర్ణ సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు. అల్లాన్ని డ్రింక్, భోజనంలో తీసుకుంటే జీర్ణ వ్యవస్థలోని చికాకును తగ్గిస్తుంది, కడుపులో మంటను తగ్గించి కడుపు నొప్పి లేకుండా చేస్తుంది. కాబట్టి దీనిని కూడా మీరు తీసుకోవచ్చు. చల్లని పాలలో కొన్ని గుణాలు ఉంటాయి. ఇవి కూడా కడుపులో ఇబ్బందిని కలిగించే మసాలా పదార్థాలలోని ఇబ్బంది కలిగించే గుణాలను తగ్గించి సమస్యలను దూరం చేస్తుంది. అరటిపండు. పొటాషియం ఎక్కువగా ఉండే ఈ పండు మీ శరీరంలోని ద్రవాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది. వీటిలో ఆమ్లత్వం తక్కువగా ఉంటుంది. ఇది కడుపు సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. పెరుగు. జీర్ణ వ్యవస్థలో సుగంధ ద్రవ్యాలను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడే మంచి బ్యాక్టీరియాను కలిగి ఉండే పెరుగు వేరే ప్రోబయోటిక్ ఫుడ్స్ని తీసుకోవాలి. దీనివల్ల కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.